మనం ఎప్పుడు కూడా కూర్చుండు చోట వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం కూర్చోకూడదు. మరి యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే అనునిత్యము బైబిల్తో ఉంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిలో ఉంటూ ఆయన వాక్య ధ్యానంలో దివారాత్రులు ఉన్నవాళ్ళు వాడు బహు ధన్యులు అంటున్నాడు. దేవుని స్తోత్రం. అట్లాగే అతడు నీటి కాలువల ఎవరును నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. అతడు ఎలా ఉంటాడు? దివారాత్రులు వాక్య ధ్యానంలో ఉంటూ దేవుని ధ్యానంలో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే నీటి కాలువల ఎవరును నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది ఎప్పుడూ కూడా వాడబారదు. తన కాలమందు ఎప్పుడూ కూడా ఫలాలిస్తూనే ఉంటూ ఉంది. అలా ఉంటాడనమాట. అందుకని దేవుణ్ణి విడిచొద్దు. ఎవరైతే నన్ను ఘనపరుస్తారో నేను అతన్ని ఘనపరుస్తానంటాడు. ఎవరైతే నా నామాన్ని గుర్తిరిగారో నాతో ఉన్నారో వారిని నేను వారిని తప్పకుండా నేను ఘనపరుస్తాను అంటాడు. వారి మొరను ఆలకిస్తాను అంటాడు దేవుడు. అదే